అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 3 రోజుల క్రితం నల్లజర్ల మండలం దోమచర్ల గ్రామంలో గాంధీనగర్ అనేటువంటి ఒక పేటలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందో ఆ విగ్రహానికి కొంతమంది దొండగులు చెప్పులు దాడులు వేసి అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే భారతదేశంలో హిందూ మతస్థులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైన్ మతస్థులు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు. హిందువులు భగవద్గీతని వాళ్ళు మెయిన్ గ్రంథంగా ముఖ్య గ్రంథంగా నమ్ముతారు. వాళ్ళు కృష్ణుడో రాముడో ఎవరినో కొలుస్తూ ఉంటారు. అలాగే క్రైస్తవులు బైబిల్ని ముఖ్య గ్రంథంగా నమ్మి యేసు ప్రభువుని దేవుడిగా కొలుస్తారు. అలాగే ముస్లిమ్స్ ఉంటే మరి వాళ్ళ గ్రంథం మన ఖురాన్ని నమ్ముతారు, అల్లాని దేవుడిగా కొలుస్తారు. కానీ భారతదేశంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ కూడా నమ్మే గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం. దాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ భారతదేశంలో కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఒక దేవుళ్ళ కొలుస్తారు. అటువంటి అంబేద్కర్ విగ్రహానికి మరి చెప్పులు దాంట్లో వేయటం అంటే అది భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని అవమానించట్లేదు. అటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఎవరు తాగే చేశారు లేకపోతే కావాలని చేశారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పార్లమెంట్ లో కూడా మరి హోమ్ మినిస్టర్ అయినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అటువంటి వ్యాఖ్యలు చేయకూడని వ్యాఖ్యలు పార్లమెంట్ లో చేశాడు. మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చెప్పులు దాంట్లో వేశారో మరి అమిత్ షాని బీజేపీని ఆదర్శంగా తీసుకుని వేశారా లేకపోతే తాగేసి వేశారా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఆల్రెడీ పోలీసు వారు కేసు అయితే రిజిస్ట్రేషన్ చేశారు. దొండగలు ఇంకా దొరకలేదు అంటారు. ఏంటి దొండగలు దొరకలేదు అంటే టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోయింది. దొండగలు పట్టుకోవడం అంతసేపు సెల్ ఫోన్ పట్టుకుంటే ఇమీడియట్ గా దొండగలు ఈజీగా దొరికేస్తారు. మరి దొండగలు ఇంకా దొరకలేదంటే కేసు అయితే రిజిస్ట్రేషన్ చేశారని చెప్పడం జరిగింది. దాని గురించి ఇమీడియట్ గా మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకుని వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వాళ్ళకి ఏదైతే శిక్షలు పడతాయో ఆ కఠినమైన శిక్షలన్నీ కూడా వాళ్ళకి పడేలా చూడాలని ఇవాళ ఎస్పీ గారిని స్వయంగా కలిసి ఎస్పీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఎస్పీ గారికి ఇచ్చాండి. ఇది మెమరాండం తీసుకోవడం జరిగింది. నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ గారు, అలాగే మన జిల్లాకు సంబంధించి జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద గారు, అలాగే జిల్లా ఎస్సీసీఎల్, జిల్లా బీసీసీఎల్, అలాగే జిల్లా ప్రసార కమిటీ, మన రాష్ట్ర ప్రసార కమిటీ వీళ్ళందరూ కూడా మన కొండరాజు గారు రూరల్ కోఆర్డినేటర్, అలాగే నిర్దోల్ కోఆర్డినేటర్ గారు, మన టౌన్ ప్రెసిడెంట్ గారు, అలాగే రాజానగరం కోల మంది అందరూ కూడా అంటే పేరు పేరున వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం. మళ్ళీ షార్ట్ ఫిల్మ్ నిన్న సాయంత్రమే మెసేజ్ పెడితే మెసేజ్ చూసి వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కనుక దోషులను పట్టుకుంటే తక్షణమే శిక్షించకపోతే ఫర్దర్ గా జిల్లా వైడ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రమైన ఆందోళన చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మొన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోపజర్ల గ్రామంలో గాంధీ కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు మరి రాత్రిపూట వారి మెడలో చెప్పులండ వేయడం జరిగింది. ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతదేశం అంతా ఒక దేవుళ్ళ కొలుస్తుంది. అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ రకంగా అవమానపరచడం, అదేవిధంగా పార్లమెంట్లో మొన్న ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా మరి అంబేద్కర్ దేవుడా, రామారాం అంటే మీకు పుణ్యం జరుగుతుందని చెప్పేసి వారు హేళన చేయడం, దాంట్లో భాగంగానే దాడులను కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము అనుమానపడుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ దీని మీద స్పందించాలి.
దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వినతి పత్రాన్ని ఎస్పీ గారికి అందజేయడం జరిగింది. రేపు ఉదయం చలో దోపచర్ల కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. రేపు 4 గంటలకు దోపచర్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ మొత్తం అంతా కూడా దోపచర్ల వెళ్ళి నిందితులు కఠినంగా శిక్షాలని చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి సీసీ కెమెరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు దోపచర్లకు బయలుదేరే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. నల్లజర్ల మండలం దోపచర్ల గ్రామంలో గాంధీనగర్ కాలనీలో మరి అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడం మరి చాలా అమానుష్యం. ఎందుకంటే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెడలో ఇలాంటి చెప్పుల దండలు వేశారంటే ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన. మరి జనాలంతా చూస్తూ ఉన్నారు. 2029లో ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలనేటువంటి ఉద్దేశం మాది. మేము ఇప్పుడే ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. దోషులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా చోట్ల చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏమీ చేయలేనటువంటి అసంఘటిత పరిపాలన జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. మరి ఈ పరిపాలన మరి ఎప్పుడైతే దీనికి చరణగీతం పాడతారనేటువంటి ఉద్దేశంతో మేము అందరం ఉన్నాము. మరి ప్రజలంతా చూసి మరి దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, మరి అలాగే సోదరుడు చెప్పినట్లుగా మరి అంబేద్కర్ విగ్రహాల మధ్యన ఒక సీసీ కెమెరా లాంటిది కానీ సెంటర్లో కానీ ఏర్పాటు చేస్తే మరి ఎవరైతే చేస్తున్నారో ఇటువంటి అసంఘటిత పనులన్నిటి కూడా తెలియజేస్తూ ఉంటది. మరి మనం సీసీ ఫుటేజ్ చూసినప్పుడు కూడా దొరుకుతూ ఉంటారు నిర్దోషులు. ఆ సీసీ ఫుటేజ్ లేకపోవడం వలన ఇలాంటి కార్యకలాపాలన్నీ చేస్తా ఉన్నారు. దోషుల్ని శిక్షించవలసిందిగా కోరుచున్నాం. మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ ఎస్పీ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి దోపచర్లలో చెప్పుల దండలు వేసారంటే మరి వాళ్ళు తాగేసేసారు, ఒళ్ళు తెలియకేసారు తెలీదు. చాలా అవమానకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. భారతదేశంలో అన్ని కులాలు మతాలకి సంబంధించి ఆయన రాసినటువంటి రాజ్యాంగం మరి ఎంతో స్ఫూర్తిని ఇతర దేశాలకు కూడా ఇచ్చినటువంటి మహనీయుడికి ఇటువంటి అపచారం జరగడం వలన మేమందరం కూడా ఎంతో బాధపడుతూ కూడా ఇది ఎస్పీ ఆఫీసులో మనం తెలియజేయడానికి వచ్చి వెంటనే ఆయన స్పందించి మా యొక్క వినతి పత్రాన్ని తీసుకున్నారు. ఇదే విధంగా రేపు పొద్దుట మళ్ళీ దోపచర్ల విగ్రహం దగ్గరికి వెళ్ళి మా పార్టీ నాయకులందరం కూడా అక్కడ ఒక నిరసన తెలియజేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మరి భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇతర దేశాల్లో కూడా ప్రపంచ మేధావిగా మరి యూనివర్సిటీలో కూడా ఆయన విగ్రహాలు స్థాపిస్తుంటే మరి మన ఇక్కడ మరి ఇటువంటి అవమానకరమైన చేయడం చాలా దారుణమైన విషయం. కాబట్టి మేము అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరేది ఏంటంటే దోషులు కఠినంగా శిక్షిస్తే మళ్ళీ వేరే వ్యక్తులు కూడా ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ వేరే ఇతర కులస్తులు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి రాకుండా భయం ఉండాలంటే వీరికి కఠినమైన శిక్ష విధించాలనేసి మేము కోరుకుంటున్నాం. జై భీమ్. ఈ రోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 3 రోజుల నుంచి కూడా దేశమంతా అట్టుడిపోతుందండి. ఎందుకంటే నల్లజర్ల మనం దోపచర్లలో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పొలవాళ్ళ ఇవ్వకుండా చెప్పులను వేసి అవమానించారండి. అందరూ పొలం వేస్తామంటే చెప్పులను వేస్తామంటే మనుషుల పశువులని సందర్భంగా మేము నిర్వహిస్తున్నామండి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి అండి. ఏమైనా ఇంత టెక్నాలజీ పెరిగే కూడా మీరు కనీసం దేశం పట్టుకోలేకపోతున్నారంటే ఇంకెందుకంటే డిపార్ట్మెంట్ మీరు ఏం చేయలేస్తారు అని మీ సభలకి పార్టీ ఉపయోగించుకున్నారు. కానీ ఇలా దోషులు మాత్రం పట్టించుకోకుండా ఏంటంటే ఒక రాజ్యాంగ నిర్మాత దేవుడు కానీ ఎక్కువ మనకి దేవుడు తెలియదు. ఆ రాజ్యాంగం మనకి దేవుడు. అలా రాజ్యాంగ నిర్మాతలు అవమానపరిస్తే మీరు ఏం చేస్తున్నారని చెప్పడానికి పడుకుంటారు. టైంకి ఏదో మీటింగ్లు పెట్టుకుంటారు. కానీ ప్రజల సమస్య తెలుసుకోకుండా ఏం సరే ఇప్పుడే స్పందిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం సార్.